హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఈ పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను. అది కూడా ఫ్రీగా అన్నమాట. ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళైతే ఈ విధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి అనమాట. మన వీడియోస్ అయితే మీకు నచ్చుతున్నట్లయితే ముందుగా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగా మీరు గూగుల్‌లో కానీ, క్రోమ్‌లో కానీ ఈ ఫిల్లింగ్ అని టైప్ చేశారంటే మీకు ఫస్ట్‌లోనే లింక్ అనేది ఒకటి ఓపెన్ అవుతుందనమాట. అది ఇన్‌కమ్ ట్యాక్స్‌కి సంబంధించిన లింక్ అనమాట. అందులో ఉన్న ఫస్ట్ లింక్‌ని అయితే మీరు క్లిక్ చేశారంటే మీకు నెక్స్ట్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు పాన్ కార్డ్ ఈజీగా 2 అవర్స్‌లో ఎలా పొందాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు. తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేశారంటే అక్కడ ఇన్‌స్టంట్ ఈ పాన్ అని కనపడుతుంది. మీరు దాని మీద క్లిక్ చేశారంటే మీరు తర్వాత కిందికి వచ్చి ఇక్కడ గెట్ న్యూ ఈ పాన్ అనే దాని మీద క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ నంబర్‌ని అయితే ఎంటర్ చేయండి. మీకు ఆధార్ కార్డ్‌కి ఖచ్చితంగా ఫోన్ నంబర్ అయితే లింక్ అయి ఉండాలనమాట. ఈ పాన్ కార్డ్ ఫ్రీగా మీరు పొందవచ్చనమాట. దీనికి ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన పని లేదు. మరియు వితిన్ 2 అవర్స్‌లో మీరైతే ఈ పాన్ కార్డ్‌ని ఎమర్జెన్సీగా అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరియు ఎమర్జెన్సీ సందర్భాల్లో అయితే మీరు దీన్ని వాడుకోవచ్చనమాట. ఇక్కడ మీరు ఆధార్ నంబర్ ఎంటర్ చేసి గెట్ జనరేట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేశారంటే మీకు ఏ ఫోన్ నంబర్ అయితే ఆధార్‌కి లింక్ ఉంటుందో ఆ ఫోన్ నంబర్‌కి అయితే ఓటీపీ వెళ్ళడం జరుగుతుందనమాట. మీ ఫోన్‌కి వచ్చిన ఓటీపీని అయితే అక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ బాక్స్‌లో అయితే తర్వాత కిందకి వచ్చారంటే కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేశారంటే చెక్ బాక్స్‌ని క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేశారంటే మీకు మీ డీటెయిల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. అక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని దాని తర్వాత మెయిల్ ఐడీని అయితే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ లింక్ మెయిల్ మీద క్లిక్ చేశారంటే మీ మెయిల్ ఐడీని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడీ. దానికి ఓటీపీ వెళ్తుంది. అది ఎంటర్ చేశారంటే మీకు ఆ మెయిల్ ఐడీ కూడా ఈ పాన్ కార్డ్‌కి అనేది లింక్ అయిపోతుంది. ఎప్పుడైనా మీ పాన్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను మన ఛానల్‌లో పాన్ కార్డ్‌కి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. పాన్ కార్డ్‌కి సంబంధించి మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా, అప్లై చేసుకోవాలన్నా ప్రాసెస్ అయితే ఆ ప్లేలిస్ట్‌లో ఉంచడం జరిగింది. ఎప్పుడైనా ఎవరికైనా పాన్ కార్డ్‌కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా లేకుంటే ఎప్పుడు అవసరమైనా మీరైతే ఇన్‌స్టంట్‌గా పాన్ కార్డ్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇలా మీ మెయిల్‌కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. మీరు అక్కడ ఇచ్చిన మెయిల్ ఐడీ ఏదైతే ఉంటుందో దానికైతే మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేశారంటే మీకు మీ ఈ పాన్ కార్డ్‌కి మెయిల్ ఐడీ కూడా లింక్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. ఇక్కడ ఓటీపీ అయితే ఇంకా రాలేదు. నేను ఓటీపీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అలాగే మన ఛానల్‌లో ఆ ప్లేలిస్ట్‌ని అయితే మీకు పైనే ఉంచడం జరుగుతుంది. మీకు ఎప్పుడైనా అవసరమైన ఆ ప్లేలిస్ట్‌లో అయితే మీరు వెళ్ళి ఈ పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడం గానీ, మరిన్ని వివరాలైతే తెలుసుకోవచ్చు. ఇక్కడ మెయిల్‌కైతే ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేసి అక్కడ వెరిఫై మీద క్లిక్ చేశారంటే మీకు ఓటీపీ వెరిఫై అవుతుంది. తర్వాత అక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేశారంటే మీకు మీ ఈ పాన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుందనమాట. అది ఈ విధంగా యూ పాన్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అనేది మీకు డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. మీకు వితిన్ 2 అవర్స్‌లో మీ మెయిల్ ఐడీకి మీ పాన్ కార్డ్ నంబర్ అయితే రావడం జరుగుతుంది. మీరు తర్వాత బ్యాక్ వచ్చి అక్కడ సేమ్ ఇన్‌స్టంట్ ఈ పాన్ మీద అయితే క్లిక్ చేశారంటే మీకు తర్వాత గెట్ న్యూ ఈ పాన్ కింద అయితే మీకు చెక్ స్టేటస్ అని కనపడుతుందనమాట. అది ఎక్కడంటే నేను చూపిస్తాను. ఇక్కడ ఇన్‌స్టంట్ ఈ పాన్ మీద అయితే క్లిక్ చేశారంటే తర్వాత
ఈ విధంగా కింద గెట్ న్యూ ఈ పాన్ మరియు చెక్ స్టేటస్ ఆర్ డౌన్లోడ్ పాన్ అని ఉంటుంది. అక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి 2-3 అవర్స్ తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేశారంటే మీకు అక్కడ డౌన్లోడ్ ఈ పాన్ అని అయితే కనపడుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని బ్యాంకులో కానీ మరి ఇతర అవసరాలకైనా యూజ్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.